వేదికగా నేడు బిగ్ ఫైట్ జరగనుంది. భారత్ పాక్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గ్రూప్ 4 మ్యాచ్ లో మరోసారి పాక్ ను చిత్తు చేసి భారత్ సత్తా చూపిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటి మ్యాచ్ పై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 7 గంటలకు జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇప్పటికే భారత్ విజయం సాధిస్తుందని చెప్పేసి భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు సందర్శించే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అంటేనే కానీ అంటే ఎక్కువ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. క్రికెట్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే ఈ మ్యాచ్ ఈ రోజు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ భారత్కు సంబంధించి విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది వరకు క్రికెట్ అభిమానులు ఉన్నారు. వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం అయితే చేస్తాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజు పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇప్పటి నుంచి కూడా భారత యొక్క ఫ్లాగులు పెట్టుకొని సందర్శిస్తున్నారు, ఎలా ఉంటుంది? చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్ ప్రజలందరూ చూశారు. ఆ రోజు కెప్టెన్ గారు చెప్పినట్టు అది మన భారత ఆర్మీకి మేము గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పినప్పుడు అందరూ ఒళ్ళు జలబరిచ్చింది. ఎందుకంటే ఎటువంటి దుస్సాహసాలకు వాళ్ళకి పాల్పడుతున్నారు అందరూ చూశారు పాకిస్తాన్ వాళ్ళు. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని మన క్రికెట్ టీం ఎలాగా ఆడిందో, ప్రతి ఒక్క బాలు ఎంత చక్కగా ఆడారో మొన్న ప్రతి ఒక్కరూ చూశారు. దానికి డబుల్గా ఈరోజు ఉంటుందని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఆడుతున్నటువంటి భారత జట్టుకి మేము ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇలానే ప్రతి ఒక్క మ్యాచ్ దిగ్విజయంగా సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఈరోజు భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అంటేనే ఒక ఉత్కంఠభరితంగా ఉంటుంది. అంటే దేశ ప్రజలంతా కూడా భారత్ అంతా కూడా అదే మ్యాచ్ వైపు యూత్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈరోజు దుబాయ్లో జరిగేటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఉత్కంఠంగా చూస్తుండొచ్చు, కానీ ఎప్పటికైనా వార్ వన్ సైడే ఉంటుంది. ఈరోజు గతంలో అనేక సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడేటువంటి ఏవైతే ఉన్నారో పాకిస్తాన్ ఇండియా మధ్య అనేక సంవత్సరాల నుంచి మనం తిరిగి చూసుకుంటే కనుక చరిత్ర ఎప్పుడైనా సరే 100 మ్యాచ్ల్లో 99 మ్యాచ్లు మనమే గెలుచుంటాం. సో కాబట్టి ఈ రోజు కూడా జరగబోయేది చరిత్ర తిరిగి రావడం తప్ప పాకిస్తాన్ గెలిచేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా లేదు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మనం తిరిగి జవాబు చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ప్రతి మ్యాచ్లో కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్తా ఉన్నాం. కాబట్టి మన ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్ మ్యాన్స్ ఇండియా ఎవరుతున్నారో క్రికెట్ ఆటగాళ్ళు ఎవరుతున్నారో ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్తారు. ఈ మ్యాచ్ వన్ సైడ్ ఉంటుంది, దాంట్లో మనం మళ్ళీ గెలుస్తామా లేదన్నటువంటి ఆలోచన భారతదేశ ప్రజల ఆలోచన కూడా లేదు. ఎప్పటికైనా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే వార్ వన్ సైడ్ ఉంటుంది, ఎటువంటి అనుమానం కూడా లేదు. భారత్ మాతాకి జై. మరోపక్క ఈరోజు ఏదైతే జరగబోయే మ్యాచ్ కూడా సూర్యకుమార్ యాదవ్ పూర్తి స్థాయిలో సారథ్యం వహిస్తున్నాడు. అయితే అతని సారథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ అనుకుంటున్నారు? సూర్యకుమార్ పేరులోనే సూర్యం, ఆ తేజస్ అనేది భారతదేశానికి చూపించాడు. తను మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇది భారతదేశం అక్కడ సింధూర్ అనే విధంగానే మరి సైన్యానికి తను ఈ మ్యాచ్ని డెడికేట్ చేస్తున్నాను చెప్పిన విధానం కానీ మేము శిరస్సు వంచి సూర్యకుమారికి వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా మంది దుర్మార్గులు జరగకూడదు, ఇది కుట్ర, మోడీ గారి యొక్క వైఫల్యం అది ఇది అన్నారు. కాదు, ప్రతి చోట శత్రువును దెబ్బ కొట్టినప్పుడే మనం ముందులో ఉంటాం. ఒక సైన్యంలోనే కాదు ప్రతి రంగంలోనూ శత్రువును దెబ్బ కొట్టాలి. అదేవిధంగా క్రికెట్లో చావు దెబ్బ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఎవరు ఊహించినటువంటి పరిణామాన్ని భారతదేశానికి మంచి గిఫ్ట్ని ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక చక్కని మ్యాచ్తో ఈ రెండో మ్యాచ్ కూడా ఈ ఏషియా కప్లో అద్భుతమైనటువంటి విజయంతో మరొక్కసారి పాకిస్తాన్ అనబడే పాకిస్తాన్ ప్రేమించే ప్రతి ఎదవకి చెప్తున్న మోడీ గారి దెబ్బకే ఇప్పుడు తనకలాడుతున్నారు. మైదానంలో దిగిన తర్వాత సూర్యకుమార్ దెబ్బ ఎలా ఉంటుందో మరొకసారి చూపిస్తాడు. ఖచ్చితంగా భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి తీరుతుంది. భారత్ మాతాకే. ఇది మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో మనం చూస్తున్న దృశ్యాలు కూడా వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, భారత్ ఘన విజయం సాధిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చే పిల్లలు వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాము. ఏమో ఈరోజు క్రికెట్ జరుగుతుంది, నువ్వు చిన్న పాప మన జాతీయ జెండా కూడా చేత పెట్టుకోండవు, ఇండియాకి ఏమని చెప్పదలుచుకోండవు? ఇండియా గెలవాలి, చిత్తుగా ఓడించాలి ఇండియా. ఓకే, నువ్వు చెప్పున్నా ఈరోజు మన భారతదేశం జెండా పెట్టుకొని చిన్న వయసులోనే పెట్టుకొని క్రికెట్ అభిమానులుగా ఉండవు. క్రికెట్ ఆడే వాళ్ళకి నువ్వు చిన్న వయసులో నీవే ఏం చెప్తావు? ఇండియా చిత్తుగా ఓడించాలి పాకిస్తాన్.
ఇది చూడొచ్చు కదా, మనం ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలైతే భారత్ గెలుస్తుంది, పాకిస్తాన్ను ఓడిస్తుంది, ఇది ఖచ్చితమని కూడా పిల్లలు కూడా చెప్పే పరిస్థితి అయిపోయింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం జరగబోయే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అంటే దాయాదుల మ్యాచ్లు ఎలాగైనా ఖచ్చితంగా గెలుస్తుంది. అందుకనే మేము ఉత్కంఠభరితంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎప్పుడైతే మ్యాచ్ గెలుస్తుందో అందుకే ఇప్పటి నుంచి సంబరాలు చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తిరుపతి వాసులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజనస్, తిరుపతి నుంచి. ఆడిన తర్వాత కరచాలన చేయటం అనేది రూల్ కాదు, సాంప్రదాయం మాత్రమే. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేశాం. ఎందుకు చేశామంటే ఆ విధంగా నిరసన తెలియజేశాం. కొంతమంది నిరసన తెలియజేయడానికి రకరకాల పద్ధతులు వాడుకుంటారు. కొంతమంది నల్ల బ్యాడ్జి కట్టుకుని వర్క్ చేస్తుంటారు. కొంతమంది జిందాబాదులు ముర్దాబాదులు చెప్తారు. అలా కాకుండా వారు మీ దేశం వారు మా దేశం మీద ఈ విధమైనటువంటి ఏదైతే ఆక్రమణ ఎంతో మంది చావుకు కారణమయ్యారో వారికి నిరసనగా మేము మీకు కరచాలనం ఇవ్వలేదు అనేటువంటి భావననే మనం తీసుకోవాలి తప్పించి దీన్ని ఏదో పెద్ద రాజకీయం చేసేటువంటి అవసరం అయితే లేదు. ఏదైతే ఆ రోజు మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరచాలన చేయకుండా తిరిగి రావటం అనేది నా దృష్టిలో చాలా మంచి పరిణామం. ఏషియా కప్ లో భారతదేశం పాకిస్తాన్ జట్ల మధ్య తలపడినప్పుడు భారతదేశం ఘన విజయం సాధించిన తర్వాత మన వారికి కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసేయడం జరిగింది. దానికి ఈ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్తాన్ జట్టు ఐసీసీకి కంప్లైంట్ చేశామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ యావత్ భారతదేశం, భారతీయులందరూ అలాగే భారతదేశంలో ఉన్న క్రీడా అభిమానులు అందరూ దీన్ని అందరూ చాలా చక్కగా అభినందించారు భారత జట్టుని. మేము కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే పెహల్గాం దాడి జరిగినప్పుడు అక్కడ నరమేధం సృష్టించినప్పుడు ఉగ్రవాదులు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ, పాకిస్తాన్ జట్టు కానీ, పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరు దాన్ని ఖండించలేదు. దానికి బదులుగా భారత జట్టు ఆ రోజు గ్రౌండ్ విడిచి వాళ్ళతో కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూములు మూసేసి వాళ్ళకి చెంపబెట్టిగా చేశారు. దానికి సూర్యకుమార్ యాదవ్కి అభినందనలు తెలియజేస్తూ ఆ విధంగా భారతదేశం యొక్క ఆత్మాభిమానాన్ని ఒక నిరసన రూపంలో వాళ్ళ కరచాలనం చేయకుండా వెళ్ళినందుకు సూర్యకుమార్ యాదవ్ టీంని, బెండియా టీంని, బీసీసీఐని కూడా మేము అభినందిస్తాం.